మనకు ఎప్పుడు బోర్ కొట్టని రెసిపీ ఏదన్నా ఉంది అంటే మన తెలంగాణలో రెగ్యులర్గా చేసుకునే ఆకుకూర పప్పు. ఈరోజు నేను కొయ్యగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని తింటే టేస్ట్ జస్ట్ వా. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 1 బౌల్ కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 3-4 గార్లిక్ క్లౌస్, 3-4 గ్రీన్ చిల్లీస్ అండ్ 1 ఆనియన్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టమాటోని అండ్ 1 బౌల్ కట్ చేసుకున్న కొయ్యగూరని కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ అండ్ కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్లు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. న్యాచురల్గా ప్రెషర్ అంతా పోయాక విజిల్ తీసి చూస్తే చూడండి మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గార్లిక్ యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు తాలింపుని మనము పప్పులో యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకుంటే మన కొయ్యగూర పప్పు రెడీ.